స్పేస్ మీద అంబులెన్సులు ఉంటాయి. అవి 10 నిమిషాల రేంజ్లో ఉండాలి అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు. రోడ్డు ప్రమాదాల బాధితులకు సత్వర చికిత్స అందించే లక్ష్యంతో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న 10 నిమిషాల్లోపు ప్రమాద స్థలానికి చేరుకోవాలని, లేదంటే 10,000 రూపాయలు జరిమానా విధిస్తామని అంబులెన్స్ సర్వీసులను హెచ్చరించింది. ఈ నిబంధన ప్రమాద స్థలికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని అంబులెన్సులకి వర్తిస్తుందని చెప్పింది. అంతేకాకుండా అంబులెన్సులు టికెట్ని అంగీకరించిన గంటలోపు బాధితులను సమీప ఆసుపత్రులకు తీసుకురావాలని స్పష్టం చేసింది. ఈ గడువును ఉల్లంఘించిన ఒక్కో ఘటనకి 10,000 జరిమానా తప్పదని వెల్లడించింది. ఈ మేరకు ఎన్హెచ్ఐ తాజా మార్గదర్శకాలను విడుదల చేసి ప్రమాద స్థలం 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంటే దూరాన్ని బట్టి చేరుకోవాల్సిన సమయాన్ని పెంచుతామని జేపీఎస్ డేటా ఐఎంఎస్ కేర్ డాష్ బోర్డు ద్వారా ధృవీకరిస్తామని ఎన్హెచ్ఐ వివరించింది. ఎన్హెచ్ఐ పరిధిలో సుమారు 50,000 కిలోమీటర్ల రహదారిని కవర్ చేస్తూ దాదాపు 3,000 అంబులెన్సులు, 1000 పెట్రోలింగ్ వాహనాలు, క్రేన్లు ఉన్నాయి. అత్యవసర సమయాల్లో అంబులెన్సులు టికెట్ తిరస్కరించిన 10,000 జరిమానా విధిస్తామని చెప్పింది. ఎన్హెచ్ఐతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం అంబులెన్సులు అన్ని పరికరాలు, మందులు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని చెప్పింది. లేకపోతే 10,000 జరిమానా విధిస్తామని చెప్పింది.